కవిత లిక్కర్ కేసులో తప్పు చేసి తప్పు చేయలేదని చెప్పడం సిగ్గుచేటని బీజేపీ మహిళనేత విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన కొనసాగని బీఆర్ఎస్ పార్టీకి చరమగీతం పాడేందుకు మహిళలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. మన్సూరాబాద్లో సామరంగారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో విజయశాంతి పాల్గొన్నారు. రాష్ట్రంలో రోజు రోజుకు మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయని, మహిళలకు రక్షణ కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసే చోట మహిళలు అనేక రంగాల్లో అణిచివేతకు గురవుతున్నారన్నారు ఆమె. కేసీఆర్ గిరిజనుల పోడు భూములు లాక్కొని అక్రమ కేసులతో జైల్లో పెట్టించారన్నారు. సొంత పార్టీలోనే బీఆర్ఎస్ మహిళలకు రక్షణ లేదన్నారు. రాష్ట్రంలో నియంత పాలనను గద్దెదించాలని పిలుపునిచ్చారు ఆమె. చట్టాన్ని గౌరవించేవాడు మరి మీ చట్టం గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ పిలిచినప్పుడు వెళ్ళడానికి మీకు ఏంటి భయం? అంటే మీరు తప్పు చేశారు, అందుకే ప్రతి దానికి మీరు భయపడతారు. మరి ఈ రకం ఎవరు చేస్తున్నారు? మీరు కాదా నేను అడుగుతున్నా. నేను ఇవాళ కోర్టుకి వెళ్తే కూడా సేమ్ అంటే కూడా కోర్టు నోరు మూసుకుని వెళ్ళిన మీడియా దగ్గరికి వెళ్తున్నారు. మీరు తప్పించుకెళ్ళారు. నేను ఆ రోజు అన్నాను, ఫస్ట్ వికెట్ కేసీఆర్ ని కూర్చునే పడబోతున్నాను. ఫస్ట్ వికెట్ పడుతుంది, సెకండ్ వికెట్ కొరకు అల్లడు. ఈయన భాష ఈయన పోరు. ఎందుకంటే 1,00,000 కోట్లు తిన్నారు కాబట్టి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడే మాటలు ప్రజలకు మర్యాద లేదు. అపోజిషన్